ప్రశాంత్ కిషోర్ పార్టీ మారారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ కన్సల్టెంట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. తెలుగుదేశం వర్గాల నుంచి చేస్తున్న సమాచారం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ అడ్వైజర్గా టీడీపీకి పనిచేయబోతున్నాడు అని. దీనిపైన ఈ పరిణామాలపైన ఐపాక్ స్పందించింది, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. సో ప్రశాంత్ కిషోర్ ఇంతకాలం దాంతో అసోసియేట్ అయి ఉన్నాడు. చంద్రబాబు నాయుడును కలిసేంత వరకు ఐపాక్ వేరు, ప్రశాంత్ కిషోర్ వేరు అని ఎవరూ అనుకోలేదు. సో ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కలిశాడో ఆయన మాత్రం ఏమీ మాట్లాడలేదు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా విలేకరులు అడిగినా ఆయన సమాధానం నిరాకరించాడు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారికంగా రియాక్ట్ కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా రియాక్ట్ కాకపోయినా ఆ పార్టీకి చెందిన మంత్రులు ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేయడం కన్నా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ పైన నమ్మకం లేక ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాడని, మెటీరియల్ బాగలేకపోతే మేస్త్రి ఏం చేస్తాడు, నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ను తిట్టిన వారు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు, ఇలాంటి ప్రశ్నలు అడిగారే తప్ప ప్రశాంత్ కిషోర్ను టార్గెట్ చేయలేదు. సో అధికారికంగా ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదు. సో అయితే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ మాత్రం రియాక్ట్ అయింది. ట్విట్టర్లో రియాక్ట్ అవుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయానికి కృషి చేస్తున్నాం, ఇందులో ఎలాంటి తేడా లేదు అని స్పష్టంగా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేతలకు కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీ మారడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక రకంగా ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. పార్టీలో నాయకులు పార్టీలు మారడం చూశాను, కానీ కన్సల్టెంట్లే పార్టీ మారితే ఏంటి పరిస్థితి? సో ప్రశాంత్ కిషోర్ వాస్తవంగా గోవాలో ఆయన తృణమూల్ కాంగ్రెస్కు సలహాలు ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభావాన్ని చూపలేకపోయింది. ఆ తర్వాత ఆయన యాక్టివ్ పొలిటికల్ కన్సల్టెన్సీ నుంచి తాను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఏం చేస్తామంటే చాలా మాట్లాడారు. ఏమో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటానేమో, నేను ఏదైనా చేస్తాను కానీ పొలిటికల్ కన్సల్టింగ్లో మాత్రం ఇక చెయ్యను అని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన జన్ స్వరాజ్ అని బీహార్లో పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్ర ఏంటంటే బీహార్ ప్రజలతో మమేకమై ప్రజల నుంచి తాను తెలుసుకుంటానని మొదలుపెట్టాడు. కానీ అందరికీ తెలుసు అది ఒక పొలిటికల్ పాదయాత్ర. స్పందనను బట్టి ఆయన రాజకీయ పార్టీని లాంచ్ చేయాలా వద్దా నిర్ణయించుకుంటాడు. అంటే ఒక రకంగా ఆయన పొలిటికల్ కన్సల్టెన్సీలో చురుగ్గా లేడు, డైరెక్ట్ పొలిటికల్ యాక్టివిటీలో ఉన్నాడు. సో కానీ ఆయన ఐపాక్ సోర్సెస్ కూడా కోట్ చేస్తూ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే డే టు డే ఐపాక్ ఫంక్షనింగ్లో లేకపోయినా ఐపాక్తో అసోసియేట్ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్, ఐపాక్కు సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు అనేది సమాచారం. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ దగ్గర ఐపాక్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్కు చేస్తున్న వర్క్కి సంబంధించిన డేటా సమాచారం ఉంటుంది. ఒకవేళ ఇటీవల కాలంలో ఐపాక్ ప్రశాంత్ కిషోర్కు ఏపీ సమాచారం ఇవ్వకపోయినా అంతకుముందు ఆయన 2019లోనైతే ఓపెన్గానే జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు. ఈవెన్ వైసీపీ సభలకు కూడా హాజరయ్యాడు. అందువల్ల ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి క్షుణ్ణంగా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ బలాలు బలహీనతలు తెలుసు, బూత్ లెవెల్ వరకు తెలుసు, వైసీపీ అనుసరించే వ్యూహాలన్నీ తెలుసు. అక్కడి వరకే ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. ఇటీవల కాలంలో ఆయనకు ఐపాక్ సమాచారం ఇచ్చింది అని కొంతమంది చెప్తున్నారు, ఇచ్చినా ఇయ్యకపోయినా గతంలో ఉన్న సమాచారం ఉంది. అంతేకాకుండా 2019లో ఐపాక్ తరఫున ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసిన శంతను సింగ్ ఇప్పుడు షో టైమ్ కన్సల్టింగ్లో నవంబర్ 2022లో చేరాడు. షో టైమ్ కన్సల్టింగ్ ఇప్పుడు షో టైమ్ కన్సల్టెన్సీ
ఇప్పుడు తెలుగుదేశం కోసం పనిచేస్తుంది. అంటే వైసీపీకి ఎలాగైతే ఐపాక్ పనిచేస్తుందో టీడీపీకి షో టైమ్ కన్సల్టెన్సీ పనిచేస్తుంది. ఇది రాబిన్ శర్మ పెట్టిన సంస్థ. రాబిన్ శర్మ, శాంతను సింగ్, ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ఐపాక్ నడుపుతున్న ప్రతీక్ జైన్, రిషిరాజ్ సింగ్, వినేష్ చండల్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళే. 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని ఒక సంస్థను పెట్టారు. అది 2014లో నరేంద్ర మోడీ విజయానికి కృషి చేశారు. ఆ తర్వాత వీరు విడిగా ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పెట్టారు. దానికి ప్రశాంత్ కిషోర్ అడ్వైజర్గా పనిచేశారు. ప్రతీక్ జైన్, రిషిరాజ్ సింగ్, అలాగే వినేష్ చండల్ వీళ్ళు డైరెక్టర్గా ఉన్నారు. ప్రతీక్ జైన్ ఏమో బెంగాల్ ఐపాక్ ప్రాజెక్ట్ చూస్తున్నాడు. వినేష్ చండల్ ఏమో బీహార్లోనే ప్రశాంత్ కిషోర్ సురాజ్ యాత్రను కోఆర్డినేట్ చేస్తున్నారు. 200 మంది ఐపాక్ తరఫున ప్రశాంత్ కిషోర్ కొరకు బీహార్లో పనిచేస్తున్నారు. దానికి వినేష్ చందల్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. రిషిరాజ్ సింగ్ సదరన్ ఇండియా ప్రాజెక్ట్ చూస్తున్నాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ చూస్తున్నాడు. సో 2000 ఈ ముగ్గురు ప్రశాంత్ కిషోరే కాక రాబిన్ శర్మ, శాంతను సింగ్లకు కూడా వారు కూడా సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ జర్నీ నుంచి ఈ ప్రశాంత్ కిషోర్ అండ్ ఐపాక్ టీంతో కలిసి పనిచేశారు. రాబిన్ శర్మ 2017లో ఐపాక్ దూరమై ఆయన 2019 వరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఆ తర్వాత 2019 నవంబర్లో అనుకుంటాను ఆయన సొంతగా షో టైమ్ కన్సల్టెన్సీని పెట్టుకున్నాడు. 2019లో ఐపాక్ తరఫున ఆంధ్రప్రదేశ్ను చూసిన శాంతను సింగ్ 2022 నవంబర్లో షో టైమ్ కన్సల్టెన్సీలో డైరెక్టర్గా చేరారు. అంటే ఒక రకంగా పార్టీలలో ఎలా నాయకులు మారుతుంటారో ఈ కన్సల్టెన్సీలో కూడా అటు నుంచి ఇటు మారుతూ వచ్చారు. అందువల్ల ప్రశాంత్ కిషోర్కే కాదు ఈ సమాచారం, వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంబంధించిన అంతర్గత సమాచారము, వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాలు, బలాలు, బలహీనతలు, బూత్ లెవెల్ స్థాయి వరకు ఉన్న అంశాలన్నీ ప్రశాంత్ కిషోర్ తెలియడమే కాదు శాంతను సింగ్ కూడా తెలుసు. ఆయన ఆల్రెడీ షో టైమ్ కన్సల్టెన్సీలో తెలుగుదేశానికి పని చేస్తున్నాడు. వీరే కాక ఇప్పుడు రాబిన్ శర్మ, శాంతను సింగ్ కలిసి తెలుగుదేశానికి పనిచేస్తున్న షో టైమ్ కన్సల్టెన్సీలో సగం మంది ఐపాక్లో గతంలో పనిచేసిన వాళ్ళే. ఎందుకంటే ఎలాగైతే ఒక సంస్థ నుంచి మరో సంస్థకు వెళ్తూ ఉంటారో ఐపాక్లో పనిచేసిన వాళ్ళు షో టైమ్ కన్సల్టెన్సీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి కూడా ఐపాక్లో పనిచేస్తున్న సమయంలో ఎంతో కొంత సమాచారం తెలుసు. దీనివల్ల రాజకీయ పార్టీలు ఇప్పుడు టెన్షన్ ముట్టుకుంది. మనం ఒక కన్సల్టెన్సీలో ఒక ఎన్నికలకు పెట్టుకుంటే వారు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఏమవుతారో తెలియదు. వాస్తవంగా ఈ పరిస్థితిని ముందే గమనించిన భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల తర్వాతనే ఈ కన్సల్టెన్సీ దుకాణాలన్నింటి పక్కకు పెట్టి సొంత ఇన్హౌస్ కన్సల్టెన్సీని, అంటే బయట వాళ్ళకి సంబంధం లేకుండా పార్టీకి ఐడియాలజికల్గా కమిట్ ఉన్నటువంటి వాళ్ళతో వారు సొంత టీంలు ఏర్పాటు చేసుకొని సొంత మ్యాన్ పవర్తో పనిచేస్తున్నారు. అందుకే మీరు గమనించండి, 2014 తర్వాత నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఈ కన్సల్టెన్సీ వ్యాపార సంస్థలను ఎవరిని ఇంక్లూడ్ చేసుకోలేదు. ఎందుకంటే వారికి అందరికన్నా ముందు అర్థమైంది ఇది వ్యాపారం కనుక ఎవరు ఎటైనా పోవచ్చు అని. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకు పనిచేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలుపుకు పనిచేస్తారని ఎవరైనా ఊహించారా? సో కానీ ఈ రాజకీయాల్లో కూడా వ్యాపార సంస్థలు ప్రవేశించాక ఇలాగే తయారవుతాయి. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు టెన్షన్ పెట్టుకుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్కి అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఆయనతో అన్నీ చర్చించారు. ఆయన ఇచ్చిన సలహాలతోనే 2019 ఎన్నికల క్యాంపెయిన్ నడిపి గెలిచారు. తర్వాత కూడా ఆయన కంటిన్యూ అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్తో. ఆయన టీం అయిన ఐపాక్ కంటిన్యూ అయింది. ఐపాక్ కూడా అడపాదడపా ప్రశాంత్ కిషోర్ అడ్వైస్ తీసుకుంటూ ఆయనకు డేటా పంపిస్తూనే ఉన్నారు. అండ్ శాంతను సింగ్ లాంటి వాళ్ళు 2022 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్తో పనిచేసి ఇప్పుడు టీడీపీతో ఉన్నారు. సో ఇప్పుడు తమ సమాచారమే, తామిచ్చిన సమాచారమే తమపైకి ఆయుధాలుగా ప్రశాంత్ కిషోర్ పనిచేయవచ్చు అనేది మొదటి టెన్షన్.
రెండవ టెన్షన్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్కున్న బ్రాండ్. ప్రశాంత్ కిషోర్ గెలిచే వారితో కలుస్తాడు అన్నది బ్రాండ్ ఆయనకు. ఆయన ఓడిపోయిన సందర్భాలు చాలా అరుదు, గెలిచిన సందర్భాలు ఎక్కువ. అందువల్ల ప్రశాంత్ కిషోర్ పార్టీ మారడం వల్ల తమకున్న యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అనేది పోతుంది అన్నట్టు ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ సహజంగానే ఆ తెలుగుదేశం పార్టీ కానీ టీడీపీకి పనిచేస్తున్న రాబిన్ శర్మ నాయకత్వంలో షో టైం కన్సల్టింగ్ కానీ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే తమకు అదనంగా ప్రశాంత్ కిషోర్ సలహాలు దక్కుతాయి, ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ ఉపయోగపడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాచారం కూడా వస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకటే ఇబ్బంది ఏంటంటే గతంలో వారు ప్రశాంత్ కిషోర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇలా ప్రశాంత్ కిషోర్లు పొలిటికల్ కన్సల్టెంట్లు కూడా పార్టీ మారుతారు అనుకొని ఉంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రశాంత్ కిషోర్ నుంచి టార్గెట్ చేసి ఉండేవారు కాదు. కానీ అప్పుడు వాళ్ళు ఊహించలేదు కనుక ప్రశాంత్ కిషోర్ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. సో అలా వ్యక్తిగతంగా ప్రశాంత్ కిషోర్ను ఒక డర్టీ పొలిటికల్ ట్రిక్స్ ప్లే చేసేటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీయే ప్రశాంత్ కిషోర్ను ప్రజెంట్ చేసి ఇప్పుడు అదే డర్టీ పొలిటికల్ ట్రిక్స్ను తాము అనుసరించడానికి సిద్ధపడ్డామన్న విమర్శ ఆరోపణ ఎదుర్కొంటారు. ఇది ఖచ్చితంగా కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఓటర్లపైన, విద్యావంతులైన ఓటర్లపైన, అర్బన్ ఓటర్లపైన కొంత నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుందన్న తెలుగుదేశం టెన్షన్. మొత్తం మీదైతే రాబోయే కాలంలో ప్రశాంత్ కిషోర్ వర్సెస్ రిషిరాజ్ సింగ్, షో టైమ్ కన్సల్టింగ్ వర్సెస్ ఐపాక్, టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈ 3 లెవెల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ బ్యాటిల్ నడవబోతోంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో గనక ప్రశాంత్ కిషోర్ తన క్లయింట్గా మారిన చంద్రబాబు నాయుడు గెలిపించగలిగితే ఐపాక్ బిజినెస్ దెబ్బతింటుంది, షో టైమ్ కన్సల్టింగ్కు ప్రశాంత్ కిషోర్కు బిజినెస్ పెరుగుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షంగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పనిచేయలేడు కనుక షో టైమ్ కన్సల్టింగ్కు నాయకత్వం ఇస్తున్న రాబిన్ శర్మ, శాంతను సింగ్ తన కొలీగ్సే గనక వాళ్ళ ద్వారా ఇక్కడ కార్యక్రమాలను నడిపించి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలను అడ్వైజ్ను ఇచ్చే పని చేయవచ్చు అని అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు భారతదేశ పొలిటికల్ కన్సల్టెన్సీ బిజినెస్ను కూడా గణనీయంగా ప్రభావం చూపబోతోంది. ఇక పొలిటికల్ కన్సల్టెంట్ల పట్ల రాజకీయ నాయకులు, పార్టీల వైఖరి కూడా కొంత మారేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ రిలయబిలిటీ ఎంత అని. ఇక రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అడుగుజాడలో నడుస్తూ ఇలాంటి కన్సల్టెన్సీలపైన ఆధారపడకుండా సొంతగా పొలిటికల్ కన్సల్టెంట్ నిర్మాణం, పార్టీ ఆర్గనైజేషన్ లాగా ప్యారలల్గా ఈ వ్యవస్థను కూడా కన్సల్టెన్సీ వ్యవస్థ, స్ట్రాటజీ ఇచ్చే వ్యవస్థను కూడా బహుశా ఏర్పాటు చేసిన వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది.